ప్రైజ్ ద లార్డ్. నవంబర్ 15వ తేదీ 2024. ఈరోజు దేవుని వాగ్దానము. యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. కీర్తనల గ్రంథము 34వ అధ్యాయం 7వ వచనం. ఈ వాక్యం ద్వారా మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే, దావీదు తన జీవితంలో దేవుని శక్తిని, దేవుని కార్యాలను అనుభవించి దావీదు చెప్తున్న సాక్ష్యం ఇది. దావీదు ఎన్నో మార్లు తన జీవితంలో శత్రువుల చేత తరుమబడ్డాడు. శత్రువులు తనని చంపాలని ఎన్నో పన్నాగాలు వేశారు. కానీ వాటన్నిటి నుంచి దావీదును దేవుడు తప్పించాడు. దానికి కారణం దేవుని సన్నిధిలో దావీదు కలిగి ఉన్న భయభక్తులు. అంతేకాదు, 2 రాజుల గ్రంథము 19వ అధ్యాయం 35వ వచనంలో, ఇజ్రాయేలీలకు అష్షూరు రాజుకు యుద్ధం జరుగుతున్నప్పుడు యెహోవా దూత ఒక్క రాత్రిలో అష్షూరు వారి దండులో 185,000 మందిని హతము చేసి ఇజ్రాయేలీలను తమ శత్రువుల నుండి కాపాడినట్లు మనం చూస్తున్నాం. ఈ రోజుల్లో మనం కూడా ఎన్నో యుద్ధ సమాచారాలు వింటున్నాం కదా. భయంకరమైన తెగుళ్ళు, అంతుచిక్కని రోగాల గురించి మనం వింటున్నాం. వరదలు, తుఫానుల వల్ల ఎంతోమంది వారి ప్రాణాలను కోల్పోయినట్లు మనం చూస్తున్నాం కదా. అవి వింటున్నప్పుడు మనుషులుగా మనం భయపడుతూ ఉంటాం. నా జీవితం ఎలా ఉంటుందో అని కలవరపడుతూ ఉంటాం. కానీ దేవుని వాక్యం ఏం చెప్తుందంటే, దేవుని యందు భయభక్తులు కలవారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షిస్తుందంట. మనం దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పుడు మనం దేనికి భయపడాల్సిన అవసరం లేదు. మన ప్రతి మార్గంలో దేవుడు తోడుగా ఉంటాడు. తన దూతలను మన కొరకు ఆయన సిద్ధపరుస్తాడు. దేవుని సన్నిధిలో భయభక్తులు కలిగి జీవిస్తున్నప్పటికీ నీలో భయం ఉందా? నీ భవిష్యత్తును గురించి భయపడుతున్నావా? వింటున్న వార్తలను బట్టి కలవరపడుతున్నావా? భయపడకు. భయభక్తులు కలిగి జీవించు. ఆయన దూత మనల్ని రక్షిస్తుంది. ఆయన కాపుదల మనకుంటుంది. ఈ వాగ్దానం దేవుడు మనందరి జీవితంలో నెరవేర్చునుగాక. ఆమేన్. ఈ వీడియో మీకు దీవెనకరంగా, ఆశీర్వాదకరంగా అనిపించినట్లయితే లైక్ చేయండి, కామెంట్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. గాడ్ బ్లెస్ యూ.